కన్నుమూశారు. లివర్ 2 కిడ్నీలు ఫెయిల్ అవ్వడంతో ఆయన మృతి చెందారు. చందానగర్లోని పీఆర్కే ఆసుపత్రిలో చికిత్స పొందుతూ రాత్రి ప్రాణాలు కోల్పోయారు ఫిష్ వెంకట్. ఇటీవల వెంటిలేటర్పై ఉన్న ఫిష్ వెంకట్ నెల రోజులుగా చావు బతుకుల మధ్య కొట్టుమిట్టాడారు. కిడ్నీ దాత కోసం ఎంతో ఎదురు చూసింది కుటుంబం. కిడ్నీ ట్రాన్స్ప్లాంటేషన్కు డోనార్ దొరక్కపోవడంతో ఆరోగ్యం క్షీణించి తుదిశ్వాస విడిచారు ఫిష్ వెంకట్. ఫిష్ వెంకట్ ప్రాణాలతో చెలగాటం ఆడారు కొంతమంది ఆకతాయిలు. ప్రభాస్, ఎమ్మెల్సీ కవిత పిఏలం అంటూ ఫేక్ కాల్స్ చేశారు. 50 లక్షలు సాయం చేస్తామంటూ తప్పుడు ప్రచారం చేశారు. కిడ్నీ డోనర్ దొరికిన ఆపరేషన్ ఖర్చులకు సాయం చేసిన ఫిష్ వెంకట్ బ్రతికి ఉండేవాడు ఖచ్చితంగా. తెలుగు చిత్రాల్లో చాలామంది ప్రముఖ నటులతో, చాలామంది అనడం కంటే కూడా అందరూ ప్రముఖ నటులతో కలిసి నటించారు ఫిష్ వెంకట్. క్యారెక్టర్ ఆర్టిస్ట్గా, ఒక విలన్గా, కమెడియన్గా, ఇలా చాలా పాత్రల్లో తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపు ఉంది. అందరూ పెద్ద హీరోలతోనూ పనిచేసిన అనుభవం ఉంది. సుదీర్ఘంగా సినిమా ఇండస్ట్రీతోనే కొనసాగుతూ వచ్చారు ఫిష్ వెంకట్. అయితే చివరి రోజుల్లో మాత్రం ఒక రకంగా అనాథగా వెళ్ళిపోయారనే చెప్పాలి. అంటే కుటుంబం తోడుంది, అనాథ అని నేను ఎందుకు అనాల్సి వస్తుంది అంటే ఒక రకమైనటువంటి బాధ. సినిమా ఇండస్ట్రీ అనే కుటుంబం మాత్రం ఆయనకి తోడుగా నిలబడలేకపోయింది అనే పచ్చి నిజం. ఆయనకు కొన్ని ఫేక్ కాల్స్ వచ్చాయి. కొంతమంది దుర్మార్గులు, ఇంతకంటే మనిషిలో క్రూరత్వం ఇంకేముంటుంది? బెడ్ మీద ఉండి హాస్పిటల్లో 2 కిడ్నీలు పోయి లివర్ సమస్యతో బాధపడుతూ ఏ క్షణంలో ఏం జరుగుతుందో తెలియక కుటుంబం ఆందోళన చెందుతుంటే కొంతమందికి అది హాస్యాస్పదంగా అనిపించింది. ఆ పరిస్థితి, వారి కుటుంబం ఎమోషన్స్తో ఆడుకోవడం వారికి సరదా అనిపించింది. ఫేక్ కాల్స్ చేసి మేము ప్రభాస్ ఆఫీస్ నుంచి చేస్తున్నాం, మేము ఎమ్మెల్సీ కవిత ఆఫీస్ నుంచి ఫోన్ చేస్తున్నాం, మేము 50 లక్షలు ఇస్తాం, 60 లక్షలు ఇస్తామంటూ ఫేక్ కాల్స్ చేసి వారి కుటుంబ సభ్యుల్ని ఆశపెట్టి, వాళ్ళ కూతురు అనుకుంది, ఆహా ఇంకా మా నాన్న బ్రతుకుతాడు, నాకు ఇంకే సమస్య ఉండదు అనుకుంది. మా నాన్న తిరిగి ఇంటికి వస్తాడు అని ఆశపడింది. ఆయన భార్య అనుకుంది, ఆయన కుటుంబ సభ్యులు అనుకున్నారు, మా వెంకట్ ఇంకా తిరిగి వస్తాడు, ఎప్పటిలాగా సినిమాలు చేస్తాడు అని. కానీ అది ఫేక్ కాల్ అని తెలిసిన రోజు వాళ్ళు పడ్డ బాధ వర్ణనాతీతం. ఆర్టీవీకి ఫోన్ చేశారు, వాళ్ళు ఆర్టీవీతో మాట్లాడారు, కన్నీటి పర్యంతమయ్యారు. మేము ఇంత బాధలో ఉంటే మాకు ఫేక్ కాల్స్ చేసి మా ఎమోషన్స్తో ఆడుకుంటారా? ఇది సమంజసమేనా? అసలు ఇది మానవత్వమేనా అంటూ వాళ్ళు ప్రశ్నించారు. ఆర్టీవీ కూడా దీనికి సంబంధించి ప్రశ్నించింది. నేనే స్టూడియో నుండి కాల్స్ చేశాను ఆ ఫేక్ నంబర్స్కి. ఎవరైతే ప్రభాస్ పిఏనని చెప్పుకున్నారో, ప్రభాస్ ఆఫీస్ నుంచి కాల్ చేస్తున్నానని చెప్పుకున్నారో, ఎమ్మెల్సీ కవిత ఆఫీస్ నుంచి కాల్ చేస్తున్నానని చెప్పుకున్నారో వాళ్ళ నంబర్స్కి కాల్ చేసాం. అవి ఫేక్ కాల్స్ అని నిర్ధారించాం. ఇంతకంటే దుర్మార్గం ఇంకేమైనా ఉంటుందా? ఒక మనిషి చావు బ్రతుకుల మధ్య ఉంటే వాళ్ళ కుటుంబం ఎమోషన్స్తో ఆడుకుంటారా? ఇదొక సమస్య అయితే, మరొక ముఖ్యమైన అంశం సినిమా ఇండస్ట్రీ. సినిమా ఇండస్ట్రీని సాయం అర్థించాలే తప్ప డిమాండ్ చేయలేం. అది ఒప్పుకోవాల్సిన విషయమే. మీరు మాకు సాయం చేయండి అని మనం వాళ్ళని అడగగలుగుతామే తప్ప, ఆశించగలుగుతామే తప్ప ఆదేశించలేం. ఖచ్చితంగా ఎవరైనా అంతే. కానీ సినిమా కుటుంబం అని చెప్పుకుంటూ, సినిమా ఒకరికొకరికి తోడుంటుంది అని చెప్పుకుంటూ, మిగతా రంగాలకి బయట ప్రపంచానికి నీతి సూక్తులు వల్లవేస్తూ, మరి సినిమా కుటుంబంలోని ఒక వ్యక్తే, తమ కుటుంబంలోనే ఒక వ్యక్తే 2 నెలలుగా అలా హాస్పిటల్లో కిడ్నీలు పాడైపోయి లివర్ సమస్యతో ఇవాళ రేపా అన్నట్లుగా వెంటిలేటర్ మీద బ్రతుకుతూ ఉంటే కొంతమంది చిన్న చిన్న ఆర్టిస్టులు వచ్చి చూశారు, వాళ్ళు చేయగలిగిన సాయం వాళ్ళు చేశారు. కానీ మహా అయితే 50 లక్షలు ఒక సినిమాకి కోట్ల రూపాయలు, 100 కోట్లు ఖర్చు పెడుతున్న సినిమా ఇండస్ట్రీ, అలాంటి సినిమాలు సంవత్సరంలో 100 సినిమాలను రిలీజ్ చేయగలుగుతున్న సినిమా ఇండస్ట్రీ
ఒకరికొకరు సినిమా షూటింగుల్లో కలుసుకుంటే కుటుంబ సభ్యుల కంటే ఆప్యాయతగా పలకరించుకొని ఇక మా అంత క్లోజ్ ఎవరు ఉండరు, మేమే ఒకరికొకరు అని చెప్పుకునే సినిమా ఇండస్ట్రీ. అలా డెత్ బెడ్ మీద ఇవాళ రేప ఏ క్షణంలో ఏం జరుగుతుందో తెలియదు అన్న పరిస్థితుల్లో ఉండి నోట మాట రాక కదలలేక కుటుంబ సభ్యులు నానా అవస్థలు పడుతుంటే కనీసం పలకరించడానికి కూడా దిక్కులేని పరిస్థితుల్లో అలాగే వదిలేశారు. కనీసం మాట్లాడడానికి ఎవరు వచ్చిన వాళ్ళు లేరు. చిన్న చిన్న ఆర్టిస్టులు వచ్చారు, వాళ్ళు ఏం చేయగలుగుతారు, ఎంత చేయగలుగుతారు? వాళ్ళు కష్టపడి సంపాదించుకునేది వాళ్ళ కుటుంబాలు నడవడానికే సరిపోవే. వాళ్ళు ఏం చేయగలుగుతారు, ఎంత చేయగలుగుతారు? పెద్ద పెద్ద ఆర్టిస్టులు చాలామంది ఉన్నారు, మా అసోసియేషన్ ఉంది, మేము ఈ అంశాన్ని కూడా అడ్రస్ చేసాం. ఫిష్ వెంకట్కు మా అసోసియేషన్లో మెంబర్షిప్ లేదు అన్నారు. ఓకే, కానీ ఆయన సీనియర్ నటుడేగా, మీ కుటుంబంలో ఒక మనిషే కదా. మెంబర్షిప్ లేనంత మాత్రాన ఆదుకోవడానికి అర్హుడు కాదా? ఆయన ప్రాణాలకు విలువ ఉండవా? మీకు జాలి రాలేదా ఆయన మీద? మీతో పాటు కలిసి పనిచేశాడు కదా, ఎన్నో సంవత్సరాలుగా మీతో పాటు కలిసి పనిచేస్తున్నాడు, ప్రయాణం చేస్తున్నాడు కదా. ఎంతోమంది పెద్ద పెద్ద ప్రొడ్యూసర్లు ఉన్నారు, పెద్ద పెద్ద హీరోలు ఉన్నారు, రోజుకి కోట్ల రూపాయలు ఖర్చు పెట్టే ప్రొడ్యూసర్లు, కోట్ల రూపాయలు తీసుకునే ప్రొడ్యూసర్లు ఉన్నారు కదా. సరే, అందరూ ఒక్కరే పెట్టుకోలేకపోయారా? 50 లక్షలు తలా 1 లక్ష రూపాయలు వేసుకోలేకపోయారా? ఎంత? మీరు ఒక డిన్నర్కి వెళ్తే అయ్యే అంత ఖర్చు, మీరు ఒక చిన్న మందు పార్టీ చేసుకుంటే అంత కూడా అవ్వదేమో. అంత తక్కువ అమౌంట్తో అయితే అవ్వదు కదా, లక్షల్లో ఖర్చు పెడతారు కదా. తలా 1 లక్ష రూపాయలు వేసుకోలేకపోయారా? ఇక్కడ అతిపెద్ద సమస్య 1 లక్ష రూపాయలు ఇవ్వలేకపోవడం కాదు. చిరంజీవి గారు లాంటి వారు గొప్ప గొప్ప కార్యక్రమాలు చేశారు, లేదంటే ప్రభాస్ లాంటి వాళ్ళు చాలా గొప్ప కార్యక్రమాలు చేశారు, గొప్ప గొప్ప దానాలు చేశారు. ఇక్కడ ఎక్కడా కూడా వాళ్ళు ఇప్పుడు తప్పు చేశారనో పెద్ద పాపం చేశారనో నేను మాట్లాడట్లేదు, కానీ ఒక మంచి పని చేయగలిగుండి చేయలేకపోయారు అని నేను మాట్లాడుతున్నాను. ఇక్కడ సమస్య 1 లక్ష రూపాయలు ఇవ్వడం గురించి కాదు, ఒక్కొక్క మనిషికి ప్రాపర్ కోఆర్డినేషన్ లేకపోవడం, ఇనిషియేషన్ తీసుకునే వాళ్ళు లేకపోవడం. అంటే ఇలా అంటున్నందుకు అది కొంచెం కరుకుగా ఉండుండొచ్చేమో. మేబీ ఫిష్ వెంకట్కు ఏమైనా మీరు హెల్ప్ చేస్తే తగినంత గుర్తింపు రాదని ముందుకు రాలేకపోయారా కొంతమంది? చిన్న చిన్న విషయాలకి హడావుడి చేస్తారు కదా, బాగానే. మీ కుటుంబ సభ్యుడే కదా, మీ సినిమా ఇండస్ట్రీలోని వ్యక్తే కదా. 1 రోజు 2 రోజులు కాదు, 2 నెలల నుంచి హాస్పిటల్లో ఏ క్షణంలో ఏం జరుగుతుందో తెలియక అలా ఉంటే, ఏ క్షణంలో ఆ గుండె ఆగిపోతుందో తెలియక అలా ఉండిపోతే ఎందుకని సినిమా ఇండస్ట్రీ నుంచి తగిన స్పందన రాలేదు? మిగతా సమయాల్లో బాగానే ఆర్భాటాలు చేస్తుంటారు కదా. నేను మళ్ళీ చెప్తున్నాను, ఇది 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 డిమాండ్ చేసే పరిస్థితి కాదు, ఖచ్చితంగా అర్థించే పరిస్థితే. కానీ చేయగలిగి ఎందుకు చేయలేకపోయారు? చాలా చిన్న విషయమే మీకు, కానీ ఒక నిండు